హలో పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలాగో సండే కదా అని అలా ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్దామని ప్లాన్ చేసాం. ముందుగా అయితే బీటీఎం మెట్రోకి వచ్చేసాం. బెంగళూరు మొత్తంలో ఎన్నో ప్లేసెస్ ఉంటాయి. లాంగ్ జర్నీ చేయాలంటే బడ్జెట్ ఉండాలి, టైం ఉండాలి. మనకున్నదే ఒక్క సండే. అలా హాఫ్ డే తిరిగి వచ్చేయాలనుకొని మాకు 5 కిలోమీటర్స్ దగ్గరలో కేఆర్ మార్కెట్ అయితే ఉంది. మార్కెట్కి అయితే మెట్రోలో వెళ్ళాలనుకున్నాం. ఇక బీటీఎం మెట్రో స్టేషన్లో అయితే ఎంట్రన్స్లోనే లిఫ్ట్ ఎక్కాలి. ఇక లిఫ్ట్ కంప్లీట్ అవుతానే ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ తీసుకోగానే 2 కాయిన్స్ అయితే ఇస్తారు. ఆ 2 కాయిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. కాయిన్స్ స్కాన్ చేస్తేనే మనకంటూ ఎంట్రీ ఉంటుంది. ఇక చెకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వస్తే మళ్ళీ ఇంకో లిఫ్ట్ వచ్చింది. ఒకసారి లిఫ్ట్ ఎక్కిన దానికే కళ్ళు తిరిగాయి. మళ్ళీ ఇంకోసారి ఎక్కాలా? ఎలాగో సాధించి పైకి వచ్చేసామనుకుంటే ట్రైన్ ఏమో హాఫ్ అన్ అవర్ వరకు రాలేదు. అలా అన్నానో లేదో ఇలా వచ్చేసింది ట్రైన్ రావడమేమో కానీ లోపల కూర్చోవడం కాదు కదా, నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. సరే అట్లీస్ట్ వీడియో అన్నా తీసుకుందామంటే వీడియో కాదు కదా, గాలికి కూడా స్పేస్ లేకుండా పోయింది. రాక ఫస్ట్ టైం వచ్చా మెట్రోకి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కా మెట్రో. మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అలాగా వెళ్దాం అనుకుంటే మళ్ళీ ట్రైన్ చేంజ్ అవ్వాలంట. ఇక ట్రైన్ చేంజ్ అవుదామని వేరే ప్లాట్ఫామ్కి వెళ్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు. ఇక మళ్ళీ ఇంకో లిఫ్ట్లో వెళ్ళాలి. ఇక ఈ లిఫ్ట్ దిగగానే మళ్ళీ చెకింగ్ ఉంటుంది. ఇక అలాగా సాధించి లిఫ్ట్ దిగేసాను అనుకుంటే మళ్ళీ చెకింగ్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కాలి. లిఫ్ట్లో పైకి వెళ్ళగానే మా కోసం ఎదురు చూస్తున్న ట్రైన్ కనపడింది. దొరికిందే ఛాన్స్ కదా అని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం కానీ వెళ్ళినంతసేపు పట్టలేదు మళ్ళీ తిరిగి రావడానికి. ఎందుకంటే మేము ఎక్కాల్సిన ట్రైన్ అది కాదు. మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక అలాగా ట్రైన్ ఎక్కేసి మేము వెళ్ళాల్సిన మార్కెట్కి అయితే వచ్చేసాం. మార్కెట్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం కానీ మళ్ళీ లిఫ్ట్ ఎక్కాలి, దిగాలి, చెకింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్. మళ్ళీ అలాగా లిఫ్ట్ ఎక్కాలి. మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఈ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది నాకు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇక మళ్ళీ ఇంకో చెకింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. ఇక మేము వెళ్ళాలనుకున్న ప్లేస్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కాలి. ఈ లిఫ్ట్లేమో కానీ ఎలాగైతే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. బాయ్ మెట్రో, సీ యూ సూన్. ఇదే అండి మేము వచ్చిన మార్కెట్. అలా సరదాగా చూసి వెళ్ళిపోదాం అనుకుంటే షాప్లో ఉన్న బట్టలేమో టెంప్ట్ చేస్తున్నాయి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. రాక అలా బయటకు వస్తే తీగ ఫస్ట్ టైం లాక్ తీస్తే వచ్చేపోయే మనుషులందరూ నా కళ్ళనే వింతగా చూస్తున్నారు. వచ్చిందండి వయ్యారి. తిరుగుతుండగానే లంచ్ టైం అయిపోయింది. ఒక చోట ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. లైఫ్లో తినకూడదు అనిపించింది. ఎగ్ రైస్ ఏమో హాట్గా తినడం వల్ల నాలుగేమో హీట్ అయిపోయింది. ఎలాగో సూర్యుడు కూడా మండిపోతున్నాడు కదా అని అలా ఒక బాదం ఫ్రూట్ మిక్స్ కూడా తాగేసి మళ్ళీ నడుచుకుంటూ మెట్రో స్టేషన్కి అయితే బయలుదేరేసాం. ఎందుకు? ఇక మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. మళ్ళీ లిఫ్ట్లో పోవాలా అని భయపడుతుంటే లిఫ్టే పని చేయట్లేదు. నాకైతే మంచి జరిగింది అనుకుంటూ స్టెప్స్ దిగుతూ వెళ్ళిపోయా. ఇక మళ్ళీ టికెట్స్ తీసుకొని కాయిన్స్ తీసుకొని చెకింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లిఫ్ట్లో వెళ్తున్నాం. ఏ మూవీస్లోనో చూసినప్పుడు లిఫ్ట్ ఎక్కితే బాగుంటుందేమో అనిపించింది. కానీ నాకేమో ఇవన్నీ మన వల్ల కాదేమో అనిపిస్తోంది. ఇక మేము ఎక్కాల్సిన ట్రైన్ ఏమో వచ్చేసింది. ట్రైన్ ఏమో ఎక్కేసాం. మళ్ళీ నెక్స్ట్ స్టాపే దిగేయాలి. ఇక ఫైనలీ లాస్ట్ స్టాప్కి అయితే వచ్చేసాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇక ఎగ్జిట్ దగ్గర కాయిన్స్ వేస్తేనే పంపిస్తామన్నారు. ఇక ఉన్న కాయిన్స్ కూడా వేసేసి ఎగ్జిట్ అవుతున్నాం. ఇక్కడ ఎగ్జిట్ అయ్యామో లేదో మళ్ళీ లిఫ్ట్లో వెళ్ళాలి అని భయం వేస్తోంది. ఇక వన్ లాస్ట్ టైంగా లిఫ్ట్ అయితే ఎక్కేసాం. వచ్చిందండి వయ్యారి. ప్లాన్ చేసే ముందైతే మెట్రో ఈజీగా ఉంటుందేమో సరదాగా వెళ్దాం అనుకున్నా. కానీ ఎక్స్పీరియన్స్ చేశాకే తెలుస్తుంది మెట్రోతో అంత ఈజీ కాదని. లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం మెట్రో ఎక్కా, అలాగే ఫస్ట్ టైం వ్లాగ్ చేసా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Do support and thanks for watching.